నాది గెడ్డం. అనగనగా ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు. వాళ్ళిద్దరూ బాగా వ్యాపారం చేసి డబ్బు కూడబెడుతూ ఉన్నవాళ్లే. అయితే మొదటివాడు కొంచెం ఖర్చు మనిషి. రెండోవాడికి ఎంతొచ్చినా ఇంకా రావాలి అనే కాంక్ష ఎక్కువ. మొదటివాడికి నున్నటి గుండు. రెండోవాడు ఏ కారణం వలనో గెడ్డం పెంచాడు. ఒక రోజున ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా మొదటివాడు, నేస్తం, ఇన్నాళ్ళాయే నీ ఎదుట అనలేదే కాని నీ గెడ్డం చూస్తే ఎంతో ముచ్చటేస్తోందోయ్. ఇంతవరకు నేనెన్నో గెడ్డాలు చూచుకుంటూ వస్తున్నా. నీ గెడ్డం లాంటి గెడ్డం మటుకు మన దేశంలోనే లేదంటే నమ్ము అన్నాడు. ఇందుకు రెండోవాడు మురిసిపోతూ, అవును మిత్రమా, అందరూ అలాగే అంటున్నారు. అంతేకాదు ఎంతో మంది నా గెడ్డం మీద కన్ను వేశారు కూడాను. అవకాశం దొరికితే వాళ్ళు కొనివేద్దామని కూడా ఉన్నారు అని చెబుతూ తన గడ్డంలోకి కుడి చేతి 5 వేళ్లు పోనిచ్చి ఉత్సాహంతో నిమురుజొచ్చాడు. ఈ మాట వినగానే మొదటివాడు ఆత్రంతో, ఎవడో ఎందుకు, నే కొంట, ఎంతో చెప్పు అన్నాడు. ధనాశగల రెండోవాడికి మనసులో అనేకమైన ఊహలు ఒక్కసారిగా పరుగులెత్తినాయి. ఆ ప్రయత్నంగా మాట వరుసకు ఇలా అనేశాడు, అయితే ఒక 1000 మొహరీలు చూద్దాం. ఓ దానికేం, తప్పకుండా తీసుకో. ఇంకా నువ్వెంతో గొప్ప వెల కోరతావనుకున్నాను నేను అంటూ గభీమని జేబులో నుంచి తీసి కొంత సొమ్ము భయానా ఇచ్చాడు మొదటివాడు. ఇందుకు రెండోవాడు బిత్తరపోయాడు. మొదటివాడు ఒకే ఒక షరతు పెడుతూ, అబ్బాయి, ఇంతటి నుంచి ఆ గడ్డం నాది. అయితే నీ సొమ్ము నీకు పూర్తిగా చెల్లించి నా గడ్డం నేను తీసుకునే వరకు దాన్ని నీవు జాగ్రత్తగా కాపాడవలసి ఉంటుంది. తెలిసిందా? నా గడ్డానికి నా ఇష్టప్రకారం తైలం రాయాలి. నేను చెప్పిన విధంగా దాన్ని కత్తిరిస్తూ ఉండాలి అని హెచ్చరించాడు. ఓస్, దీనికే ఉంది అని అనుకుంటూ రెండోవాడు వెంటనే వాని షరతు అంగీకరించాడు. వ్రాతపూర్వకంగా పత్రాలు రాసుకున్నారు. మొదటివాడు మళ్ళీ ఇంకొకసారి హెచ్చరించాడు, అబ్బాయి, ఇటుపైన ఎవరైనా ఆ గడ్డాన్ని చూచి బాగా ఉన్నది అని మెచ్చుకున్నట్లయితే వారికి నువ్వు, అయ్యా, ఈ గడ్డం నాది కాదండి, ఫలానా వారిది, ఆయన దీన్ని వెల ఇచ్చి కొనేసుకున్నాడు, ఆయన కోసమే నేను దీన్ని పోషించుకొస్తున్నాను అని ఈ విధంగా చెప్పాలి. తెలిసిందా అని అన్నాడు. సరేనన్నాడు రెండోవాడు. మర్నాటి నుంచి వేలా పాలా లేకుండా మొదటివాడు రెండోవాడి దగ్గరికి వస్తూ ఉండేవాడు. ఏం నేస్తాం, ఇలా వచ్చావు అని పలకరిస్తే, మరేం లేదు, నా గడ్డం ఎలా ఉందో చూచుకుపోదామని వచ్చా అనేవాడు. ఒక్కొక్క నాడు ఉరుములు ఉరుముతూ వచ్చి, ఇదేమిటోయ్, నా గడ్డమంతా నాశనం చేస్తున్నావు, నిగనిగలాడుతూ మెరిసిపోవాల్సిన నా గడ్డానికి చౌకబారు కొబ్బరి నూనె పట్టిస్తే ఎలా అనుకున్నావు? అయినా తీరు తెన్నా లేకుండా ఏమిటి దువ్వుకోవటం, బొత్తిగా నాగరికత అనేది లేకుండా అంటూ కసిరి కేకలు వేసేవాడు. ఇలా హయాం చెలాయించేసరికి రెండోవాడి ప్రాణం విసిగిపోయింది. స్నేహితుని పోరు పడలేకపోయాడు. ఇద్దరికీ బెడిసింది. బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఏదో గడ్డి తిని ధనాశ్చేత ముందు వెనకలు యోచించకుండా ఒప్పుకున్నాను. నా గడ్డం మళ్ళీ నాకిచ్చే, నీ డబ్బు నీవు తీసుకో అని ప్రాధేయపడ్డాడు. మొదటివాడు ఒప్పలేదు. రెండోవాడు, పోని, నీవిచ్చిన దానికి రెట్టింపు తీసుకో అన్నాడు. మొదటివాడు మాట్లాడలేదు. రెండోవాడు ఎలా అయినా ఈ పీడ వదిలించుకుందామనుకొని 4000 ఇస్తా అన్నాడు. ఇది ఎంతవరకు పోతుందో చూద్దామని మొదటివాడు వేడుక చూస్తూ బెట్టుగానే ఉంటూ వచ్చాడు. రెండోవాడికి ఏమీ తోచింది కాదు. గట్టి చిక్కులో పడ్డాడు. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి మొదటివాడు మామూలుగా వచ్చాడు. రెండోవాడు గాఢ నిద్రలో ఉన్నప్పటికీ సంశయించక మొండి చొరువుతో గడ్డం పట్టుకులాగాడు. ఆశ్చర్యం, గడ్డంలాగా వాని చేతిలోకి ఊడొచ్చేసింది. మొదటివాడు గభీమని లేచి గోల చేసుకుంటూ న్యాయాధిపతి దగ్గరికి పోయి మొరపెట్టుకున్నాడు. తెలివిమంతుడైన అధికారి ఇద్దరు ఉద్దేశాలను క్షణంలో గ్రహించి వేశాడు. విచారణ జరిపాడు. గడ్డం నేను కొన్నాను, హక్కు నాది అనే ధీమాతో మొదటివాడు స్నేహితుని హింసలు పెట్టడం, వాడు పెట్టే యాతనాలు పడలేక రెండోవాడు మాయాగడ్డం అంటించుకోవడం వెల్లడైంది. మొదటివాడు అర్ధరాత్రప్పుడు పని కట్టుకొని వెళ్ళి బలవంతాన లాక్కున్న గడ్డం తానే పట్టుకుపోవలసిందని, రెండోవానికి అతను ఇయ్యవలసిన బాకీ, గడ్డం ఖరీదు, ఖర్చులతో సహా తక్షణమే చెల్లించవలసిందని అధికారి తీర్పు చెప్పాడు. అంతే, ఇంక మొదటివాడు ఏం చేస్తాడు? చచ్చినట్టు డబ్బులు ఇచ్చి రెండోవాడి బాకీ తీర్చి ఉసూరుమంటూ ఆ మాయాగడ్డం తీసుకోక తప్పిందే కాదు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.